హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 5వ భాగాన్ని వినేద్దాం. తిన్నాక నీ ప్లాన్ ఏంటి అని అడిగాడు. ఇందాక బయట విఆర్ షో యాడ్ చూశాను, కానీ అక్కడికి వెళ్తే మా హస్బెండ్కి నచ్చదేమో అంది. ఎందుకు నచ్చదు? ఆ షో పబ్లో జరుగుతుంది. పబ్ అయితే ఏమవుతుంది? పబ్ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అక్కడ షో మాత్రమే జరుగుతుంది. అవునా అని ఆలోచిస్తుంది. ఆలోచించకండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తా కదా, ఏ సమస్య ఉండదు. అక్కడ షో 20 మినిట్స్లో అయిపోతుంది. మనం వెళ్ళినట్టు మీ హస్బెండ్కి తెలియదులేండి. సరే అని పబ్కు వెళ్ళడానికి ఒప్పుకుంది. ఇద్దరు భోజనం చేసిన తర్వాత పబ్కు వెళ్లారు. పబ్లో డ్యాన్సులు, మద్యం తాగుతూ ముద్దులు పెట్టుకుంటూ చాలామంది జనం ఉన్నారు. ఆమెకు ఆ ప్రదేశం నచ్చలేదు. వెళ్ళిపోతానని వెనుదిరిగింది. హే ప్రియా, దేనికి భయపడుతున్నావు? షో ఇక్కడ కాదు, కనబడుతున్న హాల్లో. ఇక్కడ వరకు వచ్చాక ఎక్స్పీరియన్స్ చేయకుండా వెళ్తానేంటావేంటి? రా అని ఆమె చేయి పట్టుకొని విఆర్ హాల్లోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొంతమంది విఆర్ గ్లాసెస్ పట్టుకుని అరుస్తూ, నవ్వుతూ, ఊగుతూ క్రింద పడుతూ ఉన్నారు. అన్నిటినీ వింతగా చూస్తుంది. ప్రియా, దేన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు? రోలర్ కోస్టర్, టవర్ డ్రాప్, ఫెర్రీస్ వీల్, స్వింగ్ రైడ్, డైనోసార్స్, స్పేస్, విఆర్ గేమ్స్ కూడా ఆడొచ్చు అని చెప్పాడు. ఆమె కళ్ళకి విఆర్ గ్లాసెస్ పెట్టారు. వరుసగా అన్నిటినీ చూస్తూ చూసిన వాటిని నిజంగానే చూసినట్టు అనుభూతి చెందుతుంది. ఆమె ఆడుతూ ఎగురుతుంది. పడిపోకుండా అనిరుద్ ఆమెను పట్టుకున్నాడు. ఆమె ఆటలో నీలమైపోయి అరుస్తుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆమెను తాకడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె జోబులో కనబడుతున్న గోల్డ్ కార్డ్ తీసేసుకున్నాడు. గేమ్ అయిపోవడంతో ఆమె గ్లాసెస్ తీసేసింది. ఆమెను వదిలేశాడు. అద్భుతంగా ఉంది, కానీ ఎక్కువసేపు చూడటం గురించి అనుకుంటా హెడేక్ వస్తుందంది. నీకు అభ్యంతరం లేకపోతే 30th ఫ్లోర్లోని నా అపార్ట్మెంట్ రావచ్చు కదా, హెడేక్కి టాబ్లెట్ ఇస్తా. హో, మీరుండేది ఇక్కడేనా? తప్పకుండా వస్తా, కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం వస్తా. టైం 5 అయిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలి. నీ మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్ళు అన్నాడు. నా మొబైల్ నెంబర్ నాకు కూడా తెలియదు, మీది చెప్పండి అని అతని నెంబర్కి మిస్ కాల్ ఇచ్చి బాయ్ చెప్పి కార్డు గొడవ మర్చిపోయి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేసరికి ఆఫీసులో అందరూ నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్నారు. కీబోర్డ్ నొక్కుతున్న శబ్దం కూడా వినబడినంత నిశ్శబ్దంగా ఉంది. అందరూ అంత సైలెంట్గా ఎందుకున్నారో ఆమెకు అర్థం కాలేదు. ఇద్దరు బాడీ గార్డ్స్ అబీ క్యాబిన్కి ఇరువైపులా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. ఆమె మెల్లగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. అబీ టేబుల్ మీద తల పట్టుకొని పడుకొని ఉన్నాడు. డోర్ మెల్లగా వేయమన్నట్టుగా ష్ అన్నారు. అబీకి ఎదురుగా కూర్చుని పనిచేసుకుంటున్న స్నేహితులు. డోర్ మెల్లగా వేసి అక్కడున్నది అబీయేనా అని పరీక్షగా చూసింది. పాపం అలసిపోయినట్టున్నారు అనుకొని పక్కనే ఉన్న ర్యాక్లో పుస్తకాలు చూస్తూ ఉండగా అబీ నిద్రలేచాడు. ఇప్పుడే వచ్చావా? అవునన్నట్టుగా తల ఊపింది. ఏం పర్చేస్ చేయలేదా? తల అడ్డంగా ఊపింది. మరి ఇప్పటి వరకు ఏం చేశావు? పబ్లోకి వెళ్ళిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. అబీ నిద్ర లేవడంలో ల్యాప్టాప్స్ తీసుకుని వచ్చి ముందెట్టారు. అబీ వాళ్ళతో మాట్లాడుతూ ఆమెను అడిగిన ప్రశ్న గురించి మర్చిపోయాడు. ఇంతలో ఓ స్నేహితుడు హడావిడిగా లోపలికి వచ్చాడు. కొలంబియా బ్రాంచ్ నుంచి జానీ కాల్ చేశాడు. విక్టర్ సీఈఓ పదవి నుండి రిజైన్ చేశాడంట. జానీని కూడా ఎవరో ఫోన్ చేసి వర్క్ ఆపమని బెదిరించారంట. వాట్ ద హెల్ అని సీరియస్గా పైకి లేచాడు. ఇంతలో ఇంకో ఫోన్ రింగ్ అయింది. అట్లాంటాలో ఉన్న మన బ్రాంచ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ప్రమాదం లేదు, కానీ ఎక్విప్మెంట్ కాలిపోయిందంట అని ఓ స్నేహితుడు ఫోన్ ఎత్తి చెప్పాడు. ఎవరు చేస్తున్నారు ఇదంతా అని గట్టిగా అరిచాడు. ప్రియా ఉలిక్కిపడింది. ఈ టైంలో ఒకళ్ళు కాదు, 100ల్లో ఉంటారు శత్రువులు. ఈరోజు విక్టర్ని, జానీని, రేపు మనల్ని కూడా భయపడతారు. అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తారు. ఇది ఇక్కడితో ఆపేయడం బెటర్. ఆ 3 ఇండియన్స్కి షేర్ రిటర్న్ ఇచ్చేద్దాం, పెద్దగా లాస్ ఉండదు. నెక్స్ట్ 3 మంత్స్లో ప్రాఫిట్స్లోకి వచ్చేస్తాం అని ఓ స్నేహితుడు చెప్పాడు. నీకు భయం వేస్తే వెళ్ళిపో. నువ్వు వెళ్ళి అట్లాంటాలో జరిగిన సంఘటనపై పోలీస్ కేసు ఫైల్ చేసి రేపటికి ఎక్విప్మెంట్ రెడీ చేయి. నువ్వు జానీని కొలంబియాలో కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్పు. విక్టర్ ప్లేస్లోకి జానీని అపాయింట్మెంట్ చేస్తున్నట్టుగా లెటర్ రెడీ చేయండి. వర్క్ ఆగే ప్రసక్తి లేదు. క్లయింట్స్ అందరితో కాన్ఫరెన్స్లో కనెక్ట్ అవ్వండి. జరిగిన సంఘటనల్ని అర్థమయ్యేలా చెప్పి కొంచెం టైం అడగండి. మేనేజర్స్ అందరితో లైవ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. నేను ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పాడు. అబీ ఆవేశం తప్ప ప్రియకి ఏం అర్థం కావట్లేదు. అబీ, ఈ సిచ్యువేషన్ నువ్వు హ్యాండిల్ చేయలేవు. మీ డాడీకి అప్పగించు, ఇది వర్కౌట్ అవ్వదు. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అని ఓ స్నేహితుడు అన్నాడు. గెట్అవుట్ అని ఆవేశంగా రివాల్వింగ్ చైర్ని తన్నాడు. స్నేహితులు బయటికి వెళ్ళిపోయారు. ప్రియా కుటుకలు మింగుతో చూస్తూ ఉంది. సెల్లార్లో నీకోసం కార్ వెయిట్ చేస్తుంది, ఇంటికి వెళ్ళిపో. నేను రావడానికి లేట్ అవుతుంది. తినేసి పడుకో, గో అని ల్యాప్టాప్లో బిజీ అయ్యాడు. అలాగే అన్నట్టుగా తలోపి తలుపు దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగింది. అబీ తల తిప్పలేదు.
ఈయనేం మనిషి, కనీసం డోర్ వరకైనా రావచ్చు కదా అనుకొని ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది. సెలార్లోకి ఒంటరిగా వచ్చి కారు ఎక్కింది. సాయంత్రం 6 గంటలైంది. గంటకి 128 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కార్ సిగ్నల్ దగ్గర స్లో అయింది. ఆనందంగా పిల్లల్ని ఎత్తుకుని వెళ్తున్న ఓ జంట చూడగానే ఆమె పెదవులపై చిరునవ్వు విరిసింది. కౌగలించుకొని మురిపెంగా ముచ్చట్లాడుకుంటున్న మరో జంటను చూసింది. ఏదో వెలితి ఆమెలో మొదలైంది. ఒక జంట గొడవ పడుతున్నారు. అద్దాలు మూసేసుకుంది. ఒంటరైపోయిన భావన ఆమెలో కలిగింది. కనుల అంచు నుండి జారుతున్న కన్నీరును మునివేళ్లతో తుడుచుకుంది. దుఃఖం ఆగట్లేదు. కార్ ఇంటి దగ్గర ఆగింది. గదిలోకి వెళ్ళి మంచం మీద పడి ఏడ్చింది. ఆమెలో ఎన్నో ఆశలు, కోరికలు అణుచుకుంటుంది. ఏడుస్తూ అలాగే నిద్రపోయింది. 8 గంటలకు స్టెల్లా వచ్చి తలుపు కొట్టడంతో మెలకువ వచ్చింది. భోజనానికి రమ్మని చెప్పి స్టెల్లా వెళ్ళిపోయింది. ప్రియా ఫ్రెష్ అయి భోజనం చేసి వచ్చి ఫోన్ చూసుకుంది. అనిరుద్ధ్ నుండి మెసేజ్లున్నాయి. హాయ్ ఏంజల్, జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నావా? హెడేక్కి ట్యాబ్లెట్ వేసుకున్నావా? హెడేక్ తగ్గిందా? భోజనం చేశావా అని ఒకదాని తర్వాత ఒకటిగా మెసేజ్ ఉన్నాయి. మా ఆయన కూడా నన్ను ఇంతలా అడగడు, ఇతనేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటూ వాటికి రిప్లై ఇచ్చింది. నీ కార్డ్ బార్లో పడేసుకున్నావు అని చెప్పాడు. ఏ కార్డ్ అని అడిగింది. ఏ కార్డా? దీని విలువ ఎంతో తెలుసా? $1 మిలియన్. కానీ ఈ గోల్డ్ కార్డ్ని ఎవరు దొంగలించినా దొరికేస్తారు. ఆమెకు అప్పుడు గుర్తొచ్చి కంగారుగా వ్యాలెట్లో వెతుక్కుంది. నీ కార్డు నా దగ్గరే ఉంది, రేపు తీసుకో అన్నాడు. ఓకే థ్యాంక్ యూ, బ్రతికించారు అంది. మీ హస్బెండ్ ఇంటికి వచ్చేసారా? ఇంకా లేదు. ఇంత అందమైన భార్యను ఇంటి దగ్గర ఒంటరిగా వదిలేసి ఆఫీస్లో ఏం చేస్తున్నారు మీ హస్బెండు? తెలుగుడు కదా అని చనువుగా ఉంటే వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు అనుకొని ఫోన్ పక్కన పెట్టేసింది. ఛీ, మా ఆయనకి తప్ప అందరికీ అందంగానే కనబడుతున్నాను అనుకుంటూ అద్దం దగ్గరికి వెళ్ళింది. ఇలా మొత్తం కప్పేస్తే ఇంకా మీ ఆయన నిన్నేం చూస్తాడు, ఏం చేయను అని ఆమె అంతరంగంతో మాట్లాడుకుంటుంది. మీ ఊరు నుండి తెచ్చుకున్న ఈ పిచ్చి బట్టలు విప్పి డస్ట్బిన్లో పడి కబోర్డ్లో ఉన్న చిన్న షార్ట్స్, టీషర్ట్స్ వేసుకో. పనోళ్ళు వెళ్ళిపోయారు. మీ ఆయన వచ్చేసరికి బయట సోఫాలో పడుకో. నీ అందాలు చూసి కళ్ళు తిరగాలి. డ్రెస్ మార్చుకుని టైం చూసింది. ఎన్నింటికి వస్తారు అనుకుంటూ మ్యాగజైన్ తీసుకుని సోఫాలో కూర్చొని చదవడం ప్రారంభించింది. 11 అయింది. కునికి పాటలు పాడుతూ లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగి ఇంకో మ్యాగజైన్ తెచ్చుకుంది. 11:30 అయింది. మళ్ళీ కునికి పాటలు పాడుతూ లేచి తలను అదిలించుకుంది. నిద్రకి చచ్చిపోతున్నా అని తనని తాను తిట్టుకుంటూ ముఖం కడుక్కోవడానికి లేచింది. ఇంతలో బయట నుండి కార్ సౌండ్ వచ్చింది. ఆమె ఫేస్లో 1000 క్యాండిల్స్ బల్బు వెలిగింది. ఆమె ఎక్స్ప్రెషన్ మార్చేలోపు ఫోన్ మాట్లాడుకుంటూ హాల్లోకి వచ్చేస్తాడు. ఇంకా నిద్రపోకుండా హాల్లో ఏం చేస్తున్నావు? పడుకుంటున్నా అని గదిలోకి వెళ్తూ ఆగిపోయి, ఇంత లేట్ ఎందుకు, త్వరగా రావచ్చు కదా అంది సున్నితంగా. ఉదయం నువ్వేనా అల్లారం ఆపింది అని ఆగి అడిగాడు. తల అడ్డంగా ఊపుతూ తలదించుకొని అవునని సమాధానం చెప్పింది. నువ్వా? పిచ్చి పని చేయకుండా ఉంటే ఇంకా త్వరగానే వచ్చేవాడిని అని గదిలోకి వెళ్ళిపోయాడు. దీనికి కూడా నేనే కారణమా అనుకుంది మనసులో. అయినా అలా వెళ్ళిపోయారంటే నన్ను సరిగ్గా చూడలేదంటావా అని పైనుంచి క్రింది వరకు చూసుకుంది. ఛీ, ఆశలు అనగారిపోయాయి అనుకుంటూ గదిలోకి వెళ్ళింది. అభి స్నానానికి వెళ్ళాడు. మంచం మీద వాళ్ళ ఫొటోస్ ఉన్న పేపర్ కనపడింది. ఇది నా కోసమే తెచ్చారంటావా అనుకుంటూ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఆయన తీసుకోమంటే తీసుకుందాం అనుకుని దుప్పటి కప్పుకొని పడుకుంది. ఫోన్ రింగ్ అవుతూ ఉంది. దుప్పటి సందుల్లో నుండి ఫోన్ వైపు సీరియస్గా చూస్తుంది. అభి టవల్ చుట్టుకొని బయటకు వచ్చాడు. ఒక్కసారిగా ఆమె కంట్లో లవ్ సింబల్స్ కదిలాయి. మా ఆయన ఏంటి షర్ట్ లేకుండా ఇంత అందంగా ఉన్నాడు అని నోరు వదిలేసి కళ్ళు పెద్దవి చేసి చూసింది. నువ్వు ఫ్లాట్ అవుతావేంటే, నీ మొగుడిని ఫ్లాట్ చెయ్యి, దుప్పటి తీ అనుకుని దుప్పటి తీసేలోపే అభి ఫోన్ పెట్టేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. చి, నీ మొగుడి దగ్గర నీకు అంత సిగ్గేంటే అని సీలింగ్ వైపు చూస్తూ ప్లాన్ ఆలోచిస్తుంది. నీకు ప్లాన్లు వేయడం చేత కానప్పుడు పాత ప్లానే వాడేసుకో అనుకుని తర్వాత నేను స్నానానికి వెళ్తా, నా ఫోన్ రింగ్ అవుద్ది, అలాగే బయటికి వచ్చేస్తా, ఆయన ఫ్లాట్ అయిపోతాడు అని సీలింగ్ని చూసి కళ్ళు ఎగరేసింది. నీకు ఫోన్ ఎవరు చేస్తారే అని తనకు తానే అనుకుని ఇంకా నా వల్ల కాదు, నిద్ర వస్తుంది అనుకుని దుప్పటి కప్పేసుకుని పడుకుంది. అభి బయటికి వచ్చి డ్రెస్ మార్చుకుంటుంటే దుప్పటి సందులో నుండి కనులు విప్పార్చి చూస్తూ ఉంది. అభి గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి ఏం చేస్తున్నారైనా అని తలుపు దగ్గరికి పిల్లిలా వెళ్ళేసరికి అభి లోపలికి వస్తూ ఆమెను గుద్దుకున్నాడు. అభి నుండి వచ్చే మందు వాసనకి ముక్కు మూసుకుంది. ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? మంచినీళ్ళ కోసం లేచాను అంది కంగారుగా ముక్కు మీద నుండి చెయ్యి తీస్తూ. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఆమె చేతిలో పెట్టి వెళ్ళి పడుకున్నాడు. లైట్ తీసేసి వెళ్ళి మెదలకుండా ఒక పక్కన పడుకుంది. మా ఆయనకి మందలవాటు కూడా ఉందా? పాపం ఎంతో పని చేసి అలసిపోయి ఉంటారు, నిద్ర పట్టడానికి కొంచెం తాగుంటారులే.
పడుకున్నారా లేదా అని బెడ్ లైట్ వెలుగులో దుప్పటి సందులో నుండి చూసింది. మెల్లగా దగ్గరికి జరిగింది. ఎంత ముద్దుగా ఉన్నాడు అని మురిసిపోతూ మెల్లగా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. కొంచెం కూడా బుర్రలేదే నీకు? ఇందుకే మీ ఆయన నిన్ను పట్టించుకోవడం లేదు. ఇంత మంచి ఛాన్స్ వస్తే ఎవరైనా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటారా? ఇప్పుడు పెట్టుకుంటా అని పెదవులతో పెదవులను కలపడానికి దగ్గరికి జరిగింది. అభి కదిలేసరికి ఆమె వేగంగా పక్క మంచం మీదకి జరిగిపోయింది. మంచం వేసిన శబ్దానికి అభి నిద్రలేచాడు. ప్రియా, ఏమైంది అన్నాడు మత్తుగా. ఏం లేదు, ఈ దుప్పటి చలి పెడుతుందంది. ఏం చెప్పాలో తెలియక కంగారుగా, అది వదిలే, ఈ బ్లాంకెట్లోకి రా అని దుప్పట్లోకి లాక్కున్నాడు. ఆమె బిగిసిపోయింది. అభి శరీరం నుండి వచ్చే వేడి సెగలు ఆమెను నిద్రపోనివ్వట్లేదు. అభి మద్యం మత్తులో ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ మందేదో నేను కూడా తాగిస్తే ఈ పిచ్చి ఆలోచన లేకుండా ప్రశాంతంగా పడుకునేదాన్ని అనుకుని బిక్క ముఖం పెట్టుకుని మరోవైపుకి తిరిగి పడుకుంది. ఉదయాన్నే అలారం మోగుతూనే ఉంది. ఆమె మెదులుతూ ఉండగా అభి లేచి అలారం ఆఫ్ చేసి బాత్రూంలోకి వెళ్ళాడు. అభి బయటికి వచ్చేసరికి మంచం మీద ప్రియా లేదు. పిలిచాడు. కిచెన్లో నుండి మాట వినపడింది. వస్తున్నా అంటూ కిచెన్లో నుండి కాఫీ కప్పుతో వచ్చింది. ఏంటిది? కాఫీ మీకోసమే. రెస్ట్ తీసుకోకుండా నీకెందుకు ఇదంతా అని కప్పు తీసుకున్నాడు. ఉదయాన్నే లేచి భర్తకి కాఫీ పెట్టేవాళ్ళని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది అంది మెల్లగా. ఇదేంటి ఇలా ఉంది? కాఫీ మెషిన్లో చేయలేదా అన్నాడు. ఓ కాఫీ సిప్ తాగి, గ్యాస్ మీద చేశాను, నచ్చలేదా? నచ్చింది. మీరు ఫ్రెష్ అయ్యేలోపు టిఫిన్ చేసి తీసుకొస్తా అని టక్కున కిచెన్లోకి వెళ్ళిపోయింది. వద్దు అని అభి చెప్తుండగా ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది. ఫోన్ మాట్లాడుతుండగా వంటగదిలో నుండి గిన్నెలు పడిన శబ్దం వచ్చింది. ఫోన్ కట్ చేసి కిచెన్లోకి వెళ్ళాడు. ఉల్లిపాయ ముక్కలు క్రింద పడి ఉన్నాయి. ఆమె షింక్ దగ్గర చేయి కడుక్కుంటూ కనబడింది. ఏమైంది అన్నాడు. ఆమె అభి వైపుకి తిరిగి చేయి వెనక్కి దాచేసుకుంది. దగ్గరకొచ్చి ఆమె చేతిని అందుకున్నాడు. అప్పటి వరకు కనరెప్పల వెనక్కి నుండి తొంగి చూసిన కన్నీరు అభి చేతి మీదకు జారింది. చిన్న గాయమే, కంగారు పడుకో అని పక్కనే ఉన్న గుడ్డ చింపి కట్టాడు. మ్యాగీ చేస్తూ వేలు కోసుకున్న మొదటి దానివి నువ్వే. ఇంకెప్పుడు కిచెన్లోకి రాకు. నేలని చూస్తున్న ఆమె కళ్ళ నుండి కన్నీరు జారుతూనే ఉంది. ఏమైంది అని ఆమె తలను పైకెత్తాడు. మా పేరెంట్స్ గుర్తొచ్చారు అంది బాధతో వణుకుతున్న స్వరంతో. ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. నువ్వు కోరుకునే రోజు వస్తుంది, ట్రస్ట్ మీ అని ఆమెను గుండెకు హత్తుకున్నాడు. రెస్ట్ తీసుకో, సర్దుకుంటుంది అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అభి అని పిలిచింది సున్నిత స్వరంతో. టై కట్టుకుంటూ ఆమె వైపు తిరిగాడు. నా దగ్గర ఉండండి కొంతసేపు అని అడిగింది. అభి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. కట్ చేసి ఆమె పక్కన కూర్చున్నాడు. పడుకో ప్రియా, నాకు లేట్ అవుతుంది. నాకిప్పుడు ప్రతి నిమిషం విలువైనది. నా క్రింద 50 లక్షల మంది పనిచేస్తున్నారు. నేను నీ కోసం ఆగిపోతే వాళ్ళంతా నా కోసం ఎగస్ట్రా పని చేయాలి. వాళ్ళకి గంటకి $1 చొప్పున ఇచ్చిన ఇండియన్ కరెన్సీలో 400 మిలియన్ ఖర్చు అవుతుంది. కార్ ఇక్కడే ఉంటుంది. నీకు రావాలనిపిస్తే ఆఫీస్కి రా అని చెప్పి వెళ్ళిపోతూ గుమ్మం దగ్గర ఆగాడు. నా మాటలను బాధ పెట్టి ఉండవచ్చు. నా కంపెనీ పరిస్థితిని అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. దేశం కాని దేశంలో భర్త నుండి కుప్పెడు ప్రేమ కరువైనందుకు ఆమె చింతించింది. ఆమెకి ఇంకా నిద్ర పట్టలేదు. స్టెల్లా మెనూ కార్డు తీసుకుని వచ్చింది. ఆకలి లేదని పంపేసింది. తిన్నావా అని నిన్న ఫోన్ చేసి అడిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు చేయలేదు? ఆయనతో నేను ఉండడం మొదటి రోజు కాబట్టి నిన్ను అడిగారా? ఇక మీదట అడగరా అని తనలోని తాను ఆలోచిస్తుంది. ఇంతలో అనిరుద్ధ్ దగ్గర నుండి వచ్చిన మెసేజ్ని చూసింది. ఆఫీస్కి వస్తున్నావా అని. రిప్లై ఇవ్వకుండా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయింది. స్కర్ట్స్ వేసుకోవడం నచ్చక చీర కట్టుకుంది. ఆమె బయటికి వెళ్ళగానే డ్రైవర్ వేగంగా కారు తీశాడు. ఆఫీస్కి చేరుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లో నుండి మొదలు అభి క్యాబిన్ దగ్గరికి వెళ్లే వరకు అందరూ ఆమెను వింతగా చూశారు. డోర్ తీసుకుని అభి క్యాబిన్లోకి వెళ్ళింది. అభి ఫ్రెండ్స్తో సీరియస్గా మాట్లాడుతూ ఈమె వైపు చూసి ఆగిపోయాడు. కూర్చోమన్నట్టుగా సైగ చేసి మళ్ళీ డిస్కషన్ మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్ని తిట్టి పంపించేశాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. బానే ఉంది అన్నట్టుగా తలూపింది. బ్రేక్ఫాస్ట్ చేసావా? తిన్నానన్నట్టుగా తలూపింది. చీర కట్టుకున్నావేంటి? ఆ డ్రెస్సెస్ నచ్చలేదా? తల అడ్డంగా ఊపింది. ఆమె దగ్గరికి వెళ్ళి తలదించుకుని ఉన్న ఆమె తలను పైకెత్తాడు. ఆమె కాలి దగ్గర మోకరిల్లాడు. నువ్విలా ఉంటే నాకు ఏదోలా ఉంది. నన్ను తిట్టాలనుకుంటే తిట్టు, కొట్టాలనిపిస్తే కొట్టు. ఐ డిజర్వ్ ఇట్ అన్నాడు. ఇంతలో ఫ్రెండ్స్ లోపలికి వచ్చి అట్లాంటాలో వర్క్ జరగట్లేదని చెప్పాడు. కొలంబియాలో నుండి జాన్ ఫోన్ చేసి వర్క్ ఆపమని ఇంకా బెదిరింపు కాల్సి వస్తున్నాయని చెప్పాడు. అభి ఆవేశంగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియాకి అనిరుద్ధ్ మెసేజ్ చేశాడు. కార్డు తెచ్చి ఇవ్వమని తిరిగి మెసేజ్ చేసింది. నాకు హెల్త్ బాగోలేదు, నువ్వే నా ఫ్లాట్కి వచ్చి తీసుకో అన్నాడు. ఒక క్షణం ఆలోచించి సరే అని మెసేజ్ చేసింది. అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళడానికి లేచి డోర్ తీసి వెళ్తూ అభి వైపు చూసింది. అభి ఈమె వైపు చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు. కార్డు కోసం అంటే తిడతాడేమో అని పిల్లల దగ్గరకని చెప్పింది. వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు. ఫోన్ పక్కన పెట్టేసి ఆమెను ఆగమన్నాడు.
నేను ఇప్పుడు కొలంబియా వెళ్తున్నా, రావడానికి టైం పడుతుంది. నీకేం కావాలన్నా వీళ్ళని అడుగు అని చెప్పాడు. అభి ఒకవైపుకి వెళ్ళాడు. ఆమె అనిరుద్ధ్ దగ్గరికి వేరే వైపుకి వెళ్ళింది. ఆమె 30th ఫ్లోర్కి వెళ్ళి ఫ్లాట్ నెంబర్ కోసం అనిరుద్ధ్కి కాల్ చేసింది. అనిరుద్ధ్ బయటకు వచ్చి ఆమెను ఫ్లాట్లోకి తీసుకుని వెళ్ళాడు. డోర్ లాక్ చేసేసాడు. మొదటిసారి నా ఫ్లాట్కి వచ్చావు, ఏం తీసుకుంటావు? నా కార్డ్ ఇస్తాలే, ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు, నా కోసమే కట్టుకుని వచ్చావా అని అడిగాడు. మీ ఇంట్లో ఇంకెవరు ఉండరా అని మాట మారుస్తూ అడిగింది. నేను ఒక్కడనే ఉంటా, మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు అన్నాడు. ఆమెకి విసుగొచ్చింది. నా కార్డ్ ఇస్తే వెళ్తాను, ఇక్కడికి వచ్చినట్టు నా హస్బెండ్కి తెలిస్తే కోప్పడతారు అంది. నా కోసం నీ హస్బెండ్కి అబద్ధం చెప్పావా? కార్డు కోసం అంది నిట్టూర్చుతూ. ఏంటి బెట్టు చేస్తున్నావు? నా కోసమే కదా నా ఫ్లాట్కి వచ్చావు, నా కోసమే కదా ఈ చీర కట్టుకున్నావు. లెట్స్ సాటిస్ఫై ఈచ్ అదర్, దట్స్ నాట్ ఏ క్రైమ్ ఇన్ అమెరికా. మీ హస్బెండ్కి తెలియనివ్వకు అన్నాడు. హే ఛీ అని బయటికి వచ్చేయడానికి తలుపు తీయబోతుంది. అది రాదు అని ఆమె చీర కొంగు పట్టుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.